రాజుల వైభోగం పెరిగిపోవటంతో వాళ్ళకి పాలన మీద పట్టుపోయింది. క్రమంగా అంతఃకలహాలు మొదలయ్యాయి. ఫలితంగా ఈజిప్ట్లో ఫారోలు బలహీనపడ్డారు. దాంతో చుట్టుపక్కలున్న సిరియన్స్, గ్రీక్స్, న్యూబియన్స్, సీ పీపుల్, రోమన్స్ ఇలా చాలామంది కన్ను ఈజిప్ట్ మీద పడింది. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలో హెక్సాస్ అనే వెస్ట్రన్ ఏషియాకు చెందిన వారు ఈజిప్ట్ని ఆక్రమించుకున్నారు. వీళ్ళే ఈజిప్ట్కి ధనుర్విద్యని, రథాలని పరిచయం చేశారు. దశాబ్దాల హెక్సాస్ రాజ్య పాలన తర్వాత ఎహ్మాస్ వర్న్ అనే ఈజిప్ట్ రాజు హెక్సాస్ని ఓడించి మళ్ళీ ఈజిప్ట్ రాజ్య స్థాపన చేశాడు. దాని తర్వాత రాజులు మిలిటరీ మీద కూడా శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టారు. హట్సఫట్ అనే మహారాణి ఈజిప్ట్ సంస్కృతిని, దేవాలయాల్ని పునర్నిర్మాణం చేసింది. వాటిలో కర్నాక్ దేవాలయం చాలా పెద్దది. ఇదే ఇప్పటికీ లార్జెస్ట్ ఈజిప్టియన్ టెంపుల్. అయినా చుట్టుపక్కల రాజ్యాల నుండి దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉండేవి. క్రీస్తుపూర్వం 1279 నుండి రామ్సెస్ II కాలం మొదలైంది. ఇతన్ని రామ్సెస్ ద గ్రేట్ అని కూడా అంటారు. అతను బ్రతికిన 90 సంవత్సరాల్లో 15 యుద్ధాలు చేశాడు. ఎక్కువ యుద్ధాలు సిరియన్స్తో చేశాడు. అన్నింటిలో విజయం సాధించాడు. బ్యాటిల్ ఆఫ్ కదేష్లో ఇప్పటి సిరియా అండ్ ఈజిప్ట్ మధ్య జరిగిన శాంతి ఒప్పందమే ప్రపంచంలో మొట్టమొదటి శాంతి ఒప్పందంగా చరిత్రకారులు చెప్తారు. రామ్సెస్ II చేసిన యుద్ధాలతో పాటు తనకి పుట్టిన పిల్లలతో కూడా చాలా ఫేమస్ అయ్యాడు. అతనికి సుమారు 88 నుండి 103 మంది వరకు సంతానం ఉంటారని అంచనా. 1881లో రామ్సెస్ II మమ్మీ దొరికింది. ఇప్పటికీ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్టియన్ సివిలైజేషన్లో ఆ మమ్మీని చూడవచ్చు. క్రీస్తుపూర్వం 525 నుండి ఈజిప్ట్ మీద పర్షియన్ల దాడి మొదలైంది. క్యాంబసిస్ II బ్యాటిల్ ఆఫ్ పెలూజియంలో ఈజిప్టు రాజు సత్నిక్ను ఓడించి ఈజిప్ట్ని ఆక్రమించుకున్నాడు. పర్షియన్స్ ఈజిప్ట్ని ఇరాన్ నుండే పరిపాలించేవాళ్ళు. వాళ్ళని ఓడించడానికి ఈజిప్టు రాజవంశీకులు ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదు. అయితే క్రీస్తుపూర్వం 332లో గ్రీక్ రాజైన అలెగ్జాండర్ ది గ్రేట్ ఈజిప్ట్ మీద దండెత్తి రావడంతో పర్షియన్ రాజు మెజసెస్ యుద్ధమే చేయకుండా ఈజిప్ట్ని అలెగ్జాండర్కి అప్పగించేశాడు. అలెగ్జాండర్ రాకని ఈజిప్ట్ వాసులు కూడా స్వాగతించారు. అయితే అలెగ్జాండర్ ఈజిప్ట్ని తన సహచరుడు మెసడోమియన్ రాజైన టోలమిక్కి అప్పజెప్పడంతో ఈజిప్ట్లో టోలమెక్ పరిపాలన మొదలైంది. చాలా శతాబ్దాల తర్వాత ఈజిప్ట్లో ఒక బలమైన రాజ్య స్థాపన జరిగింది. టోలమేక్లు అలెగ్జాండ్రియా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు. లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా, లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా చాలా అత్యున్నతమైన కట్టడాలు. లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా వరల్డ్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటి. టోలమేక్లు ఈజిప్ట్ నేవీని బలపరిచారు. ఇతర రాజ్యాలతో వర్తక వాణిజ్యాలను ఎక్కువగా చేసేవారు. దాంతో సంపద పెరిగింది. కాలక్రమంలో గ్రీక్ దేవతలు, ఈజిప్ట్ దేవతలు కూడా కలిసిపోయి ఒక కొత్త దేవతలు పుట్టుకొచ్చారు. కామన్ ఈజిప్టియన్ పీపుల్ గ్రీక్ సాంప్రదాయాలతో, దేవతలతో కలిసిపోయిన ఈజిప్ట్ లోకల్ రాజ కుటుంబాలు మాత్రం ఎప్పటికప్పుడు గ్రీక్ రాజులకు ఎదురు తిరుగుతూనే ఉండేవి. ఈ విషయాన్ని రోమన్స్ చాలా నిశితంగా పరిశీలించేవారు. రోమన్స్ ఎక్కువగా ధాన్యం కోసం ఈజిప్ట్ మీద ఆధారపడేవారు. అందుకే గ్రీకు రాజుల మీద దాడి చేయటంలో, వాళ్ళిద్దరి మధ్య గొడవలను పెంచడంలో రోమన్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవారు. క్రీస్తుపూర్వం 51వ సంవత్సరంలో క్లియోపాత్రా 7 తన తమ్ముడు 11 సంవత్సరాల టోలమేక్ 13ని పెళ్లి చేసుకొని ఈజిప్ట్ రాణిగా అవతరించింది. క్లియోపాత్రా అత్యంత కాంట్రవర్షియల్, ఇంటెలిజెంట్ అండ్ డైనమిక్ క్వీన్గా చరిత్రకారులు చెప్తారు. ప్రపంచ చరిత్రలోనే క్లియోపాత్రా లాంటి రాణి బహుశా ఉండకపోవచ్చు. రాజకీయం, శృంగారం ఆమె ప్రధాన ఆయుధాలని రోమన్ చరిత్రకారులు చెప్తారు. తనని తాను ఈజిప్ట్ దేవత ఐసిస్ అవతారంగా క్లియోపాత్రా చెప్పుకునేది. అంతేకాదు ఒకేసారి 10 మందితో శృంగారం చేసేదని, తన వయస్సు కనపడకుండా గాడిద పాలతో స్నానం చేసేదని, ఇలా ఎన్నో పుకార్లు క్లియోపాత్ర మీద ఉన్నాయి. తన వస్త్రధారణ కూడా దేవకన్యలాగే ఉండేది. ఈజిప్ట్, గ్రీస్ ఫారోలు తమని తాము దైవాలుగా చెప్పుకునేవారు. కాబట్టి వాళ్ళది చాలా అత్యున్నతమైన రక్తం అని, అది అపవిత్రం కాకూడదని తమ తోడబుట్టిన వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు. క్లియోపాత్ర తన తమ్ముడిని పెళ్లి చేసుకున్న తనకి సింగిల్ క్వీన్గా ఏలాలని ఆశ ఉండేది. అందుకే తన భర్త పేరుని
అన్ని రాజశాసనాల మీద నాణ్యాల మీద తీసేసి తన పేరును మాత్రమే ముద్రించుకునేది. ఈ విషయం టాలమిక్ 13కి నచ్చేది కాదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండేవి. అప్పటి రోమన్ నియంత అయిన జూలియస్ సీజర్ని ప్రేమలో పడేసి ఈజిప్ట్కి మహారాణిగా మిగిలిపోవాలనుకుంది. సీజర్ని కలవటానికి క్లియోపాత్ర వెళ్ళిన విధానం చాలా డ్రామాటిక్ అండ్ పోయిటిక్గా అనిపిస్తుంది. తన అనుచరుణ్ణి తనని ఒక కార్పెట్లో కట్టి సీజర్ ఆంతరంగిక మందిరానికి తీసుకువెళ్ళమని చెప్పింది. 50 ఏళ్ల జూలియస్ సీజర్ ఆంతరంగిక గదిలోకి కార్పెట్లో దాక్కుని ప్రవేశించి అతని ముందు కార్పెట్ రోల్ చేయగానే పైకి దేవకన్యలాగా రావడంతో అతను క్లియోపాత్రకి ముగ్ధుడైపోయాడు. రోమన్ నియంత సీజర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఈజిప్ట్ని పరిపాలించింది. అప్పుడు మాత్రం తమ అత్యున్నతమైన రక్తం గురించి క్లియోపాత్రకి గుర్తు రాలేదు. తన భర్త టాలమిక్ 13 సీజర్తో చర్చలకు వస్తున్న సమయంలో నైలు నదిలో మునిగి చనిపోయాడు. మళ్ళీ అతని తమ్ముడు 10 ఏళ్ల టాలమిక్ 14ని పెళ్లి చేసుకుంది. ఎలాగైనా మహారాణిలాగే ఉండాలనేది క్లియోపాత్ర ఉద్దేశం. టాలమిక్ 14తో కూడా కుదరకపోవడంతో అతనికి విషం పెట్టి చంపేసింది. ఆ తర్వాత సీజర్కి పుట్టిన బిడ్డని టాలమిక్ 15తో పాటు రాజ్య వారసుడిగా ప్రకటించింది. తర్వాత కాలంలో గ్రీక్కి రోమన్కి జరిగిన యుద్ధంలో రోమన్ వైపు నిలబడి రోమన్ యుద్ధ వీరుడు మార్క్ యాంటోనీతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని 3 పిల్లలకి జన్మనిచ్చింది. మార్క్ యాంటోనీ చాలా పెద్ద వీరుడైన పూర్తిగా క్లియోపాత్ర మీదే ఆధారపడేవాడు. ఆమె వల్ల తన వారికి సైన్యానికి దూరమయ్యి చివరికి తన భార్యని వదిలేయడంతో తన సొంత వారైన ఆక్టోవియన్స్తో యుద్ధం చేసి ఓడిపోయాడు. యాంటోనీ ఓడిపోయాడని తెలిసిన క్లియోపాత్ర తనని రోమన్స్ తీసుకువెళ్ళిపోతారని తెలిసి విషం తాగి చనిపోయింది. గొప్ప గొప్ప కట్టడాలు చరిత్రకి సాక్ష్యంగా కనబడతాయి, కానీ గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రమే చరిత్రను నిలబెట్టగలుగుతారు. అలాంటి గొప్ప వ్యక్తులు ఈజిప్ట్లో కరువయ్యారు. క్లియోపాత్ర అండ్ యాంటోనీ చావుతో ఈజిప్ట్ పూర్తిగా రోమన్ వశమైంది. వీళ్ళు ఈజిప్టియన్ని గ్రీకుల కన్నా ఘోరంగా ట్రీట్ చేసేవారు. కానీ ఈజిప్టియన్ దేవతలు, పూజలు, మమ్మిఫికేషన్ లాంటి ఏన్షియంట్ మెథడ్స్ని మాత్రం ఎంకరేజ్ చేసేవారు. మిడ్ 1st సెంచరీలో క్రిస్టియానిటీ ఈజిప్ట్లో బీజం వేసుకుంది. గ్రీస్, రోమన్ లాగా ఇది కూడా ఈజిప్ట్ ఏన్షియంట్ రిలీజియన్స్కి సింక్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మత మార్పిడిలు చాలా వేగంగా జరిగాయి. దాంతో మతం మారిన ఈజిప్టియన్ క్రిస్టియన్స్ని ఏన్షియంట్ ఈజిప్టియన్ మతం వారు చంపటం మొదలుపెట్టారు. ఇది కూడా ఎక్కువ కాలం కుదరలేదు. 391లో క్రిస్టియన్ ఎంపరర్ థియోడోసస్ మొదలవడంతో ఈజిప్ట్లోని అన్ని దేవాలయాలు మూతపడ్డాయి లేదా కూల్చబడ్డాయి. ప్రీస్టులు మెల్లగా ఆ వృత్తిని మానేసి చర్చుల్లో చేరడం మొదలుపెట్టారు. దాంతో ప్రాచీన భాష అయిన హిరియోగ్లిఫిక్ని కూడా ప్రజలు చదవలేకపోయేవారు. అలాగే మమ్మిఫికేషన్ అండ్ పిరమిడ్ టెక్నాలజీ కూడా కనుమరుగైపోయింది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మళ్ళీ ఈజిప్ట్ క్రిస్టియన్స్ నుండి ముస్లిం రషీదున్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుండి ఇస్లామిక్ కంట్రీగా నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రాచీన ఈజిప్ట్ నాగరికత పూర్తిగా కనుమరుగైపోయింది. చాలా కాలం తర్వాత 17-18 శతాబ్దంలో యూరోపియన్ ట్రావెలర్స్ ఎక్కువగా ఈజిప్ట్ వెళ్ళి అక్కడ విశేషాలని, ఓల్డ్ కల్చర్ని స్టోరీస్గా రాసేవారు. దాంతో ఫ్రెంచ్ ఎంపరర్ నెపోలియన్ ఈజిప్టాలజీ అనే ఒక స్టడీని స్టార్ట్ చేసి 150 మంది సైంటిస్ట్ అండ్ ఆర్టిస్ట్ని ఈజిప్ట్ కల్చర్ని స్టడీ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి నియమించాడు. దాంతో ప్రపంచానికి మళ్ళీ ఈజిప్ట్ గురించి తెలిసింది. ఇప్పుడు ఈజిప్ట్లో 90% ముస్లింలు, 10% క్రిస్టియన్లు ఉన్నారు. ఏన్షియంట్ ఈజిప్ట్ని ఫాలో అయ్యేవారు లేరు, కానీ కిమిటిజం అనే గ్రూప్ మాత్రం ప్రాచీన ఈజిప్ట్ నాగరికతను మళ్ళీ రీస్టోర్ చేయాలని మాట్లాడుతూ ఉంటారు. సంస్కృతి కనుమరుగైపోయి ఉండొచ్చు, కానీ దానిని తలుచుకున్న ప్రతిసారి మనిషి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుంటాడు.